ఏంటోలేండి, ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కోసారి అనుకొని వెళ్తూ ఉంటాం, ఒక్కోసారి అనుకోకుండా వెళ్తూ ఉంటాం. అలాగే మేమైతే ఈ మధ్య కాలంలో మహాబలిపురం అయితే వెళ్ళామండి. ఇదైతే మేము అనుకొని కూడా అనుకోలేదు వెళ్దామని. అయితే అక్కడ విశేషాలు అయితే మీకు చూపిస్తూ ఉంటానండి వీడియోస్లో. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడాను. రండి. మేము వెళ్ళేటప్పటికి అయితే చీకటి పడిపోయిందండి. చూడండి, అక్కడైతే చూపిస్తాను మీకు కొన్ని. అయితే ఈ రాక్ గార్డెన్ అయితే కనుక రాత్రిపూట అయితే ఉండదండి, ఇంకా మార్నింగే చూడాలి. అందుకని చెప్పేసి సరే మార్నింగ్ వద్దాం కదా అని చెప్పేసి అనుకున్నామండి. తర్వాత మేము వెళ్ళిన టైంలో అయితే అక్కడ విష్ణు ఆలయం అయితే ఉందండి. అదైతే ఓపెన్లోనే ఉంటుంది, అదైతే చూడండి అని చెప్పారు. చూశారు కదా, ఇదేనండి విష్ణు ఆలయం. ఇది ఎప్పుడో కట్టిందండి, పురాతనమైన ఆలయము. చూస్తున్నారు కదా, ముందు ముఖమండపం కూడా లేదండి. చూస్తూ ఉన్నారు, అక్కడైతే బోర్డు ఉంది, చూపిస్తూ ఉండండి. ఏదో బోర్డు, ఏదో తిరుక్కోయిల్ అంటారంటండి దీన్ని. అయితే కనుక మాకైతే తమిళ రాదండి, అక్కడ ఇంగ్లీష్లో అదే రాసుంది. కాకపోతే టెంపుల్ లోపలికి అయితే మాత్రం కెమెరాలు ఎలా లేవండి మనకి. మనం ఏదైనా సరే బయట అయితే తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 63వ దివ్య దేశం అంటండి ఇదైతే తిరుక్కోయిల్ అని చెప్పేసి రాసుంది. ఇదైతే విష్ణు ఆలయం అండి. మేమైతే లోపలికి వెళ్ళి చూసాము, చాలా బాగుండిందండి ఈ ఆలయము. ప్రాంగణం కూడాను చాలా విశాలంగా అయితే ఉండిందండి, చాలా పెద్ద ఆలయము. మీరు వెళ్ళినప్పుడు మహాబలిపురం కనుక వెళ్తే కనుక మీరు కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి. రాక్ గార్డెన్కి ఆపోజిట్ సైడే ఉంటుందండి ఈ ఆలయం. అయితే చాలా బాగుంటుంది, పురాతన ఆలయాలు కదా ఇవి. మీరు కూడా ఒకసారి అయితే దర్శించుకోండి. ఇక మేమైతే ఇవి దర్శించేసుకున్న తర్వాత రిసార్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ బీచ్ అవన్నీ కూడా చూస్తాను. నైట్ టైం అక్కడ బీచ్ చాలా బాగుంటుందండి. రండి మేమైతే బీచ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మహాబలిపురంలో. చూడండి నైట్ టైము ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో మా చక్రిత అయితే. చూడండి బీచ్ అందాలు నైట్ టైమ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇదైతే మహాబలిపురం అండి. దూరంగా అయితే టెంపుల్ కూడా ఉంది, అదిగోండి చూసారు కదా, అదే టెంపుల్ అండి, కనిపిస్తూ ఉంది చూసారా, అదేనండి టెంపుల్. అయితే చాలా అయితే రిసార్ట్స్ అయితే ఉన్నాయండి బీచ్ వద్దున అయితే ఎంజాయ్ చేయడానికి. చాలా బాగుండింది ఇక్కడైతే. అదిగోండి ఫ్రెండ్స్ బీచ్ చూడండి అసలు ఎంత బాగుందో చక్కగా. నేనైతే చాలా బాగున్నాను, మహాబలిపురం వచ్చానని చెప్పాను కదండి. మేమైతే బీచ్ వడ్డుకి అయితే వచ్చేసామండి ఎంజాయ్ చేయడానికి. చూసారు కదా, ఇక్కడైతే తీసుకున్నాం రిసార్ట్స్. చూడండి చెక్కి అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉందో. ఇందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చూడండి బీచ్ అన్నీ కూడాను నా వెనక చూస్తున్నారు కదా, బీచ్ ఎంత బాగుంది అనేది. మీరు ఎంజాయ్ చేయండి, సూపర్గా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్న రిసార్ట్ దగ్గర అయితే కనుక ఫ్లవర్స్ అయితే పూచినాయి పొద్దున్నే, చాలా బాగున్నాయి ఇక్కడైతే కనుక. సరే అండి, బీచ్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మీకు. వీడియోకి కంటిన్యూషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి, పార్ట్ 2 కూడా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.